श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुम् श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूल दिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे నమస్తే. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత మనం మార్గశీర్ష వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్ని మనం తెలుసుకున్నాం. కొద్దిగా ఏకాదశి గురించి ఎన్నో రకాల కథలు, కథానికలు పురాణాలలో రకరకాలుగా ప్రస్తావించడం జరిగింది. అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఏకాదశి అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, పద్మపురాణం ద్వారా చూస్తే ఒక చిన్న కథ ఉన్నది ఏకాదశి గురించి. తాళజంఘుడు అనేటువంటి రాక్షసుడు యొక్క కుమారుడు మురాసురుడు అనేటువంటి వాడు అతనితో యుద్ధం చేస్తూ 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 మహావిష్ణువు అలసి ఉండడం చేత అతని అలా అలసిపోవడం వల్ల అతని నుంచి ఉద్భవించినటువంటి కన్యక పేరే ఏకాదశి అని ఒక కథ ఇతివృత్తంలో కనిపిస్తూ ఉన్నది. ఇంకో పురాణం ద్వారా చూస్తే మృదుమదనుడు అనేటువంటి ఒక రాక్షసుడు శివుణ్ణి గురించి గొప్ప తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. తద్వారా శివుడు నీకేం వరం కావాలో కోరుకో అని అడిగినప్పుడు ఆ మృదుమదనుడు అనేటువంటి రాక్షసుడు తాను ఎవరి పురుషుల వల్ల కానీ స్త్రీల వల్ల కానీ మరణాన్ని పొందకూడదు అని చెప్పడం, పరమశివుడు ఇది కుదరనటువంటి విధానము కాబట్టి అయోనిజ అయినటువంటి స్త్రీ వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి వెళ్ళిపోవడం, దానికి ఆ రాక్షసుడు అయోనిజులు జన్మిస్తారా అనేటువంటి ధైర్యంతో దేవతల మీద యుద్ధానికి వెళ్ళడం. ఆ సందర్భంలో దేవతలందరూ కూడాను ఒక ఉసిరి చెట్టు తొర్రలో దాక్కోవడం, ఆ దేవతలంతా కూడాను ఆ తొర్రలో దాక్కోవడం వల్ల ఆ రాపిడికి ఒక కన్య ఉద్భవించింది అని, ఆ కన్యక పేరే ఏకాదశి అని ఒక ఇతివృత్తం మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఏకాదశి పరమ పవిత్రమైనది అని, విష్ణు ప్రీతికరమైనటువంటిది అని అందరికీ తెలిసినటువంటి ఒక విషయమే. ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి ఎన్నో రకాల కథలు మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం. అంబరీషోపాఖ్యానం, అలాంటిదే ఇంకో ఉపాఖ్యానాన్ని కూడా రుక్మాంగదుడి చరిత్ర కూడా చెప్తారు పెద్దలు. రుక్మాంగదుడు అనేటువంటి ఒక గొప్ప మహారాజు నీతిమంతుడై ధర్మాత్ముడై తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా చక్కగా పాలిస్తూ తాను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ధర్మాత్ముడుగా ఉండడం వల్ల ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడాను ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ తద్వారా ముక్తిని పొందుతూ ఉంటే యమలోకంలో పాపుల సంఖ్య తగ్గిపోతూ ఉన్నదట. ఆ సందర్భంలో ఏ విధంగా అయినా సరే
యథా రాజా తథా ప్రజ అని చెప్పారు కదా. రాజుని గనక మనం మార్చగలిగితే ప్రజలందరూ మారిపోతారు అనేటువంటి ఉద్దేశ్యంతో దేవతలు ఆలోచించి రంభను ఈ లోకానికి పంపించారు, భూలోకానికి. ఆమె ఒక అపూర్వమైనటువంటి వేషాన్ని ధరించి ఒక రాజకుమార్తెలాగా రుక్మాంగదుడి కంటపడడం, ఆ రుక్మాంగదుడు వ్యామోహంతో నేను వివాహం చేసుకుంటాను, నా దగ్గర ఉండాలి అని కోరడం. ఆ సందర్భంలో ఆమె ఒక కోరిక కోరింది. సరే, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, కానీ ఎప్పుడూ కూడా నువ్వు నా సాన్నిధ్యంలోనే ఉండాలి అని. దానికి అంగీకరించినటువంటి రుక్మాంగదుడు ఆమె సాన్నిధ్యంలోనే ఉంటూ ఉన్నాడు, కానీ ఏకాదశి వ్రతాన్ని మాత్రం పాటిస్తూనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఏకాదశి వ్రతాన్ని పాటించవద్దు అని తాను వారించడం, అయినా కూడా వినకుండా రుక్మాంగదుడు నేను ఏకాదశి వ్రతాన్ని పాటిస్తాను అనడం, దానికి ప్రత్యామ్నాయంగా నీ కుమారుణ్ణి నీవు చంపగలవా అని ఆమె కోరడం, దాన్ని కూడా లెక్క చేయకుండా దానికి అంగీకరించడం. ఆ సందర్భంలో మహావిష్ణువు ప్రత్యక్షమవ్వడం, అతనికి మోక్షాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒక చరిత్ర. అంటే ఏకాదశి అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది, ఆ ఏకాదశి రోజు మనం ఎంత పవిత్రంగా ఉండాలి, దానివల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని రకరకాల పురాణాలు రకరకాల కథానికలతో మనకు తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ స్కాంద పురాణంలో ఉండేటువంటి మార్గశీర్ష మాహాత్మ్యంలోకి మనం వస్తే, నిన్నటి రోజున చెప్పుకున్నాం ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల మీకు ఇంత వైభవం కలిగింది అని చెబితే, ఆ మహారాజు సంతసించి అఖండ ఏకాదశి వ్రతం అనేటువంటి ఒక ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అని పెద్దలు చెబుతారు. ఆ ఏకాదశి వ్రతాన్ని ఎట్లా చేస్తారో నాకు తెలియజేయవలసింది అని ప్రాధేయపడితే, భరద్వాజ మహర్షి అంటాడు కదా, శృణుష్వ నరశార్దూల ఏకాదశ్యాం విధిం శుభం పురాసీద్ భగవాన్ విష్ణు నారదాయ ఎదుక్తవాన్. పూర్వం నారద మహర్షికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి కథను నేను చెబుతున్నాను, ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో నేను చెబుతున్నాను విను అని చెబుతూ, ఈ అఖండ ఏకాదశి వ్రతాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించి మళ్ళీ మార్గశిర శుద్ధ ఏకాదశి వచ్చేంత వరకు పాటించాలి. అంటే 24 ఏకాదశులు, నెలకి 2 కృష్ణపక్షము శుక్లపక్షము అనుకుంటే నెలకి 2 ఏకాదశులు వస్తాయి. అట్లా 12 మాసాలు అయితే 12 మాసాల్లో కూడాను వచ్చేటువంటి 2 ఏకాదశులు అయితే 24 ఏకాదశులు అన్నమాట. ఈ 24 ఏకాదశులు ఏ విధంగా మనం చరించాలి అనేటువంటి విషయాన్ని పురాణం మనకు వివరంగా తెలియజేస్తుంది. దశమి రోజు నక్తం ఉండాలిట. నక్తం అంటే రాత్రి భోజనము కాదు. ఆ దశమిని 8 భాగాలుగా చేసుకుని సూర్యాస్తమయం అయ్యేటువంటి సందర్భంలో మనం ఆహారాన్ని స్వీకరించాలి. ఆ స్వీకరించేటువంటి సందర్భంలో ఆ రోజు మనం విసర్జించేటువంటి పదార్థాలకు సంబంధించిన వివరాన్ని ఇస్తుంది మనకు పురాణం. కాంస్యం మాంసం మసూరాంశ్చ చణవా క్రోధవాంస్తథా శాఖం మధుపరాన్నంచ పునర్భోజన మైథునే అని శాస్త్రం మనకు చెప్తుంది. ఏమిటి, ఏ పదార్థాలు విసర్జించాలి అంటే ఒక 10 రకాల పదార్థాలను విడిచిపెట్టాలిట దశమి రోజు. ఏమిటి అంటే కంచు పాత్రని విడిచిపెట్టాలి, అదేవిధముగా మాంసాన్ని, తర్వాత పప్పు ధాన్యాలను, శనగలను, ఉలవలు, తర్వాత అదేవిధముగా శాకము అంటే కూరలు, తేనె, తర్వాత పరాన్నాన్ని, వీటిని విడిచిపెట్టాలి. ఆ రోజు మైథునాన్ని కూడా విడిచిపెట్టాలి అని చెబుతూ ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసం కూడా ఎలా ఉండాలి అంటే మనం తీర్థాన్ని కూడా తీసుకోకూడదు అని చెబుతోంది మనకు ఈ పురాణం. తాంబూలం దంతకాష్టంచ దివాశయన మైథునే ద్యూతక్రీడా నిశిస్వాప పతితై సహ భాషణం అసకృజ్జలపానంచ హింసా శౌచం అసత్యత. ఆ రోజు మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటంటే, ఏకాదశి రోజు జలపానము నిషేధించాలి, హింస, తర్వాత ఆచారంగా ఉండడం, హింసని విసర్జించాలి, ఆచారంగా ఉండాలి, ఆ రోజు సత్యాన్నే పలకాలి, తాంబూలాన్ని వేసుకోకూడదు, తర్వాత దంతకాష్టం మనం బ్రష్ని వాడతాం కదా దాన్ని వాడకూడదు, తర్వాత
పగటిపూట నిద్ర పనికిరాదు, మైథునం పనికిరాదు, జూదమాడడం పనికిరాదు, రాత్రి నిద్రించడం కూడా పనికిరాదు అని చెబుతూ ఇతరులతో మాట్లాడడం కూడా పనికిరాదు. ఎందువల్ల పనికిరాదు అంటే ఇతరులతో మాట్లాడితే వేరే వేరే వ్యాసంగమైనటువంటి మాటలు వస్తాయి కాబట్టి లౌకికపరమైనటువంటి మాటలు ఆ రోజు మనం మాట్లాడకుండా ఏకాదశి రోజు మౌనాన్ని వహిస్తూ ఎవరితో మాట్లాడకుండా ఏ ఆహారాన్ని తీసుకోకుండా నిదురించకుండా ఉండాలి. ఈ విధంగా ఉన్న తరువాత భగవంతుణ్ణి ప్రార్థించాలిట. మనం సుప్తేంద్రియైస్తు వైక్లవ్యం భోజనం యచ్చ మైథునం దంతాంతర విలగ్నాగ్నం క్షమస్వ పురుషోత్తమ అని, స్వామి నేను ఈరోజు ఇవన్నీ కూడా విసర్జించి నీ శరణు వేడుతూ ఉన్నాను అని ప్రార్థించాలి అని చెబుతోంది. అసలు ఉపవాసము అంటే ఉపసమీపే వాసః అంటే సమీపం ఉండడం అని. ఎవరి సమీపం ఉండడం అంటే పరమాత్మకు సమీపంగా ఉండడం. 15 రోజుల్లో ఒకరోజు మాత్రమే ఏకాదశి వస్తుంది. ఆ ఒక్క ఏకాదశి మనం భగవంతుని కోసం ఉండలేమా? కాబట్టి పూర్వంలో ఋషులందరూ కూడాను 14 రోజులు మీ వ్యాసంగాలు చేసుకున్నా ఒక్కరోజు మాత్రం భగవంతునికి అర్పణం చేయండి. అప్పుడు నెలకి 2 సార్లు మీరు భగవంతుని సమీపంలో ఉన్నట్టు, భగవదర్పణం చేసినట్టు మీ జీవితంలో ఒక రోజుని అని ఆ ఉద్దేశంతోనే ఉపవాసము అని దానికి పేరు పెట్టి సమీపే భగవత్ సమీపే వాసః భగవంతుని సమీపంలో ఉండడం అని దానికి పేరు పెట్టారు. దాని వివరంగా చెప్తున్నారు కదా పురాణంలో. ఉపావృత్తస్తు పాపేభ్య యస్తు వాసోగుణై సహ ఉపవాస సవిజ్ఞేయ న శరీరస్య శోషణం. మనం ఏమనుకుంటాం ఉపవాసము అంటే ఆ రోజు మనం ఏ ఆహారాన్ని తీసుకోకుండా ఉండడమే ఉపవాసము అని మనం భావిస్తాము. కానీ మనకు పురాణం అలా చెప్పడం లేదు. ఉపవాసము అంటే పాపముల నుండి మరలి భగవద్గుణాలలో మనం ప్రవేశించి ఉండడమే ఉపవాసము అని దానికి అర్థం చెబుతూ కేవలం శరీరానికి ఉండేటువంటి క్లేశాన్ని కల్పించడం కాదు, ఏదో నేను ఆహారం తీసుకోకుండా ఉండాలి అనేది కాదు అని మనకు పురాణం తెలియజేస్తుంది. అంతేకాకుండా ద్వాదశి రోజు కూడాను ఆ భగవంతుణ్ణి ప్రార్థించి ఈరోజు నేను ఈ పారణం చేస్తున్నాను అని భగవంతుణ్ణి ప్రార్థించాలిట. ఇట్లా చేసేటువంటిది మనం 24 ఏకాదశులు చేయాలి. దీన్నే అఖండ ఏకాదశి వ్రతము అని అంటారు అని. దీనికి ఉద్యాపనం అంటే ప్రారంభంలో కానీ మధ్యలో కానీ అంతంలో కానీ ఉద్యాపనం, దానికి విశేషించి ఒక కర్మ చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఏమిటి అంటే 12 మంది బ్రాహ్మణోత్తములని మనకి ఇంటికి ఆహ్వానించి వారికి ఈ ద్వాదశి పారణం రోజు వారిని భోజనానికి ఆహ్వానించి వారికి ఆహారాన్ని నివేదించడం. 13వదిగా మన ఆచార్యులైనటువంటి వారిని గురువుని ఆహ్వానించి వారిని సత్కరించడం ఆ సందర్భంలో జరిగేటువంటి ఒక వైదిక ప్రక్రియ. ఒక చక్రాబ్జ మండలాన్ని రచించడం, దానిలో కలశాన్ని ఉంచడం, వివిధ దేవతలను ఆవాహనం చేయడం, హోమం చేయడం, ఇదంతా కూడా చెప్పబడినది ఈ పురాణంలో. అంటే దీనిని మనం వ్రత ప్రారంభంలో మధ్యలో చివరలో కూడా చేయాలి అని విధానంగా దానినే అఖండ ఏకాదశి వ్రతం అని అంటారు అని మార్గశీర్ష మాస పురాణంలో తెలియజేయబడుతుంది. మార్గశీర్ష మాసంలో ప్రారంభించి మళ్ళీ మార్గశీర్ష మాసంలో మనం ముగిస్తాం కాబట్టి మనకు 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే 25 ఏకాదశులు వస్తాయన్నమాట. దీనినే అఖండ ఏకాదశి వ్రతము అంటారు అని చెప్పి భరద్వాజ మహర్షి ఆ మహారాజుకు తెలియజేయడం జరిగింది. ఇక ఈ వ్రత విధానాన్ని అలా మనం ఉంచితే, మార్గశీర్ష మాహాత్మ్యాన్ని కొంచెం పక్కకు పెడితే, మనం ఈ మార్గశీర్ష మాసంలో భగవంతునికి సంబంధించినటువంటి అనేక రకాల కథలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో మనం వాత్సల్యాత్, అభయప్రదాన సమయాత్, ఆర్తార్తి నిర్వాపణాత్, ఔదార్యాత్, అఘశోషణాత్, అగణిత శ్రేయఃపద ప్రాపణాత్ అని చెప్పుకుంటూ ఉన్నాం. వాత్సల్యానికి నృసింహావతారాన్ని చెప్పుకున్నాము, అభయప్రదానానికి విభీషణ శరణాగతి చెప్పుకున్నాము, ఆర్తార్తి నిర్వాపణాత్ అనడానికేమో గజేంద్ర మోక్షాన్ని చెప్పుకున్నాము, ఔదార్యంలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది మానాన్ని ఏ విధంగా ఆ పరమాత్మ కాపాడాడో మనం చెప్పుకున్నాం. ఇక అఘశోషణాత్, పాపాన్ని పోగొట్టడంలో పరమాత్మ ఏ విధంగా తనని తాను నిరూపించుకున్నాడు అనడానికి మనకు అహల్యా వృత్తాంతాన్ని పెద్దలు తెలియజేస్తారు.
ఏమండి, పరమాత్మ ఎందరికో పాపాన్ని పోగొట్టాడు కదా, కేవలం అహల్యాశాప వృత్తాంతాన్ని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఎంతమందికి పోగొట్టినా పాపాత్ములకే పోగొట్టాడు కానీ పుణ్యాత్ములకు పోగొట్టలేదు కదా. అంటే పవిత్రాణం పవిత్రం యహ, అంటే పవిత్రమైనటువంటి వారికి కూడాను పవిత్రమైనటువంటి వాడు ఎవడో, పవిత్రాణం పవిత్రం యహ మంగళానాంచ మంగళం దైవతం దైవతానాంచ అని కీర్తిస్తారు కదా. కాబట్టి పవిత్రాలకే పవిత్రమైనటువంటి వాడు. మనం గంగా నదిని పవిత్రంగా భావిస్తాం, దానినే పునీతం చేసినటువంటి వాడు పరమాత్మ. అదే విధముగా అందరూ పూజించదగినటువంటి అహల్య గౌతములను కూడా ఆదుకున్నటువంటి వాడు పరమాత్మ అనడానికి మనకు ఈ ఇతివృత్తాన్ని రామాయణంలో చూపించడం జరిగింది. అందరికీ తెలిసిందే అహల్య శాప వృత్తాంతము అనేటువంటిది. ఇక్కడ మనం గమనించాల్సింది గౌతమ మహర్షి యొక్క గొప్పతనం. గౌతమ మహర్షి ఎంత గొప్పవాడు అంటే 60 సంవత్సరాలు తన ఆయుర్దాయంలో తపస్సు చేసి 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 తన తపశ్శక్తిని ఈ లోకానికి ధారపోసినటువంటి వాడు. ఇంకా గోదావరి ఆవిర్భావానికి కారణభూతుడైనటువంటి వాడు గౌతమ మహర్షి. ఈ గౌతమ మహర్షి గురించి ఋగ్వేదంలో ఎన్నో సూక్తాలు కీర్తిస్తాయి. ఆ మహర్షి గురించి, ఆ మహర్షి యొక్క ప్రస్తావనాన్ని కూడా ఆ ఋగ్వేదంలో చేయడం జరుగుతుంది. అంత గొప్పవాడైనటువంటి వాడు ఈ మహర్షి. ఇంకా గొప్పతనం ఏమిటి అంటే, ఒకానొక సందర్భంలో 12 సంవత్సరాలు నిరాఘాటంగా అనావృష్టి ఏర్పడింది. అంటే ఎక్కడా ఆహారం దొరకనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో తన తపశ్శక్తితో ఎందరో మహర్షుల్ని చేరదీసి వారందరికీ ఆహారాన్ని తన తపశ్శక్తి ద్వారా ఇచ్చినటువంటి గొప్ప మహర్షి ఎవరు అంటే గౌతమ మహర్షి. ఇంత మహనీయుడైనటువంటి మహర్షి చరిత్రలో కూడా ఒక దుఃఖం, అది అందరికీ తెలిసిందే. రామాయణంలో ఉండేటువంటి ఇతివృత్తాంతం. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞను శిరసావహించి తాను యజ్ఞ సంరక్షణ కోసం బయలుదేరినటువంటి సందర్భంలో విశ్వామిత్ర మహర్షి మార్గమధ్యలో ఎన్నో రకాల కథలు బోధించాడు రామచంద్రమూర్తికి. దేవతల యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, గంగా యొక్క అవతరణం ఎలా జరిగింది, ఇలా దేవాసుర సంగ్రామం ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి కథలన్నీ చెప్పుకుంటూ అనేక రకాల ధర్మశాస్త్రాలు బోధన చేస్తూ రామచంద్రమూర్తికి లక్ష్మణుడికి ఎన్నో ఆయుధాలకు సంబంధించినటువంటి ఆ రహస్యాలు మంత్రాలు బోధించి ఏ విధంగా ప్రయోగించాలో, ఏ విధంగా ఉపసంహరించాలో అన్నీ కూడా బోధించి తీసుకుని వెళుతూ ఉన్నాడు. మధ్యలో మిథిలానగరం వచ్చింది. ఆ మిథిలానగరానికి దగ్గరగా ఒక గొప్ప ఆశ్రమం కనిపిస్తోంది. ఆ ఆశ్రమం చాలా ప్రాచీనమైనది, కానీ అత్యంత శోభాయమానంగా ఉంది. రామచంద్రమూర్తి ఆ ఆశ్రమాన్ని చూసి ప్రశ్నిస్తాడు కదా, శ్రీమదాశ్రమ సంకాశం కిన్విదం మునివర్జితం శ్రోతుమిచ్చామి భగవన్ కస్యాయం పూర్వ ఆశ్రమ. ఓ విశ్వామిత్ర మహర్షి, శ్రీమదాశ్రమ సంకాశం కిన్విదం మునివర్జితం, ఈ ఆశ్రమంలో మహర్షులు ఎవరూ లేరే. శ్రోతుమిచ్చామి భగవన్, కానీ చాలా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది ఈ ఆశ్రమము, ఇక్కడ మహర్షులెవరూ లేదు, ఈ ఆశ్రమం గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అంటే, ఆ ఆశ్రమాన్ని గురించి విశ్వామిత్ర మహర్షి నీకు చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. రామచంద్ర, చెబుతున్నాను విను. పూర్వం గౌతమ మహర్షి అనేటువంటి ఒక గొప్ప మహనీయుడు ఉండేటువంటి ఆశ్రమమే ఈ ఆశ్రమము. ఈ ఆశ్రమంలో అహల్యా గౌతములు చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ తపోభూములకు వెళ్ళి తన తపస్సును ఆచరించుకుని తన గృహ్యమైనటువంటి కర్మలు చూసుకుంటూ ఆనందంగా ఉండేటువంటి సందర్భంలో ఆ గౌతమ మహర్షి యొక్క తపశ్శక్తిని ఏ విధంగా అయినా సరే భగ్నం చెయ్యాలి అని అనుకుని ఇంద్రుడు పరీక్షించడానికి వచ్చాడు. అందరికీ తెలిసినటువంటి విషయమే, మహర్షులు తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు వస్తాడు. ఎందుకండి ఇంద్రుడు వస్తాడు అంటే, సహజంగా ఏ మహర్షి అయినా తన జితేంద్రుడుగా అన్ని ఇంద్రియాలను నిగ్రహించుకోగలడు, కానీ కోపాన్ని కూడా నిగ్రహించుకోగలడా లేదా అనేటువంటిదే ప్రశ్న. కోపాన్ని నిగ్రహించుకోవాలి, కామాన్ని నిగ్రహించుకోవాలి, అన్నీ నిగ్రహించుకుంటూ ఉండాలి. మరి ఏ సందర్భంలో అయినా దానిని ఆ మహర్షి ప్రయోగిస్తే ఆ తపశ్శక్తి క్షీణిస్తూ ఉన్నట్టే. అంటే కొంతైనా క్షీణిస్తే దేవతలకు ప్రశాంతత. ఎందువల్ల, ఒకవేళ వీళ్ళు గనక ఈ తపశ్శక్తితో వేరే వేరే లోకాలు ఆర్జిస్తారేమో, మన సింహాసనానికి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి బాధ వారిది. వారు ఆర్జించినటువంటి పుణ్యానికి ఏమేమి ప్రతిఫలాలు ఇవ్వాలో అనేటువంటి బాధ వారిది. కాబట్టి వారి తపశ్శక్తిని ఏ విధంగా అయినా తగ్గిస్తూ ఉండడమే వారి యొక్క లక్ష్యము. ఇంద్రుడు
ఇంద్రుడు కూడా అదే విధంగా ఆ గౌతమ మహర్షిని పరీక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చి ఏ విధంగా తపశ్శక్తిని పోగొట్టాలి అని ఆలోచించాడు. అహల్య దగ్గరకు వచ్చి గౌతమ మహర్షి రూపాన్ని ధరించి అహల్య దగ్గరకు వచ్చాడు, అహల్యతో రమించాడు అనేటువంటిది మనకు తెలిసినటువంటి ఒక ఇతివృత్తాంతం. ఇక్కడ రకరకాల భేదాలు ఉన్నాయి. కొంతమందికి అహల్యకు వచ్చినటువంటి వాడు గౌతముడు అనేటువంటి గౌతముడే అని అనుకుంది అని కొంతమంది అంటారు. కానీ శాస్త్ర ప్రకారం అయితే స్పష్టంగా అక్కడ రామాయణంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్ అని అక్కడ రామాయణంలో చెప్పడం జరిగింది. ఎంత మహానుభావులైనా మహనీయులైనా కొన్ని సందర్భాల్లో మొహమాటాలకు పోయినప్పుడు కొన్ని ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుంది. వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అని తెలుసుకుంది, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వల్ల వచ్చినటువంటి వాడు ఇంద్రుడు కదా అనేటువంటి భయంతో మర్యాదతో అలా కాదనకపోయింది. ఎప్పుడైతే ఈ పాపం జరిగిందో గౌతమ మహర్షి తెలుసుకొని అక్కడికి వచ్చి ఇద్దరికీ శాపాన్ని ఇచ్చాడు. ఇంద్రుడికి ఒక రకమైన శాపాన్ని ఇచ్చి అక్కడ ఉండేటువంటి అహల్యకు కూడా శాపాన్ని ఇచ్చాడు. ఏమని శాపాన్ని ఇచ్చాడు అంటే ఇహవర్ష సహస్రాణి బహూని త్వన్నివత్స్యసి వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. ఈ పాపాన్ని నువ్వు చేశావు కాబట్టి నువ్వు కొన్ని వేల సంవత్సరాలు ఎవరికీ కనిపించకుండా ఇక్కడ దుమ్ము కొట్టుకుంటూ వానలో తడుస్తూ మంచుకి ఆ చలిని అనుభవిస్తూ ఇక్కడే ఉంటావు ఈ ఆశ్రమంలో. ఇహ వర్ష సహస్రాణి బహూని త్వన్నివత్స్యసి, ఎన్నో వేల సంవత్సరాలు ఇక్కడ ఉంటావు. వాయుభక్ష, వాయుని ఆహారంగా తీసుకుని నిరాహారివై ఇక్కడే తపస్సు చేస్తూ ఉంటావు. భస్మశాయిని, దుమ్ము కొట్టుకొని అలాగే ఉంటావు. అదృశ్యా సర్వభూతానాం, కానీ ఎవరికీ కూడా నువ్వు కనిపించకుండా ఈ ఆశ్రమంలో నివసిస్తూ ఉంటావు అని చెప్పి శాపం ఇవ్వడం జరిగింది. అలా శాపం ఇచ్చినటువంటి తర్వాత యదా చైతత్వనంఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి దుర్ధర్ష తదా పూతా భవిష్యసి. అప్పుడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ ఆశ్రమానికి వస్తాడో వచ్చినటువంటి తర్వాత ఆ రామచంద్రమూర్తి యొక్క పాదధూళి వల్ల నువ్వు పవిత్రురాలవవుతావు అని చెప్పి తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశే మదాయుక్త స్వం వపుర్ధారయిష్యసి. తర్వాత ఆ రామచంద్రమూర్తి నీకు పూర్వరూపాన్ని కల్పించినటువంటి తర్వాత ఆయనకు ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి తర్వాత మళ్ళీ యథాప్రకారం నన్ను పొందుతావు అని ఆ అహల్యకు శాప విమోచనాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ వృత్తాంతాన్నంతా విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి తెలియజేసి ఆ పాదస్పర్శను అహల్యాదేవికి కలిగించడం, అహల్యాదేవి స్త్రీ రూపాన్ని ధరిస్తే రామచంద్రమూర్తి గౌతమ మహర్షి యొక్క భార్యగా ఉండేటువంటి అహల్యకు నమస్కరించడం, అంటే ఆమె కూడా తపమాచరించి తన చేసినటువంటి ఆ దోషాన్ని పోగొట్టుకుంది కదా, కాబట్టి నమస్కరించి పవిత్రురాలైనటువంటి ఆ అహల్యకు నమస్కరించడం. ఈ దృష్టాంతాన్నంతా తెలుసుకున్నటువంటి గౌతమ మహర్షి అహల్యతో కలిసి అక్కడ వసించడం, మళ్ళీ రామచంద్రమూర్తికి ఆతిథ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది మనం రామాయణం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చమత్కారంగా పెద్దలు ఒక కథ చెప్తారు కదా. ఎవరో ఒకరు అడిగాట రామచంద్రమూర్తిని, ఏమి రామచంద్ర, అహల్య అంత దోషం చేసింది కదా, ఆమెను ఏ విధంగా నువ్వు పవిత్రురాలను చేశావు? ఆమె చేసినటువంటి పాపాన్ని కూడా నువ్వు గణించకుండా నువ్వు పవిత్రురాలను చేశావే అని అడిగితే రామచంద్రమూర్తి అంటాట కదా, ఇది కేవలం ఒక దేశంలో ఉండేటువంటి ఒక కథే తప్ప ప్రామాణికమైనటువంటి కథ కాదు. ఆయన ఏం చెప్పాడయా అంటే అహల్య అనేటువంటి ఆ పదంలో చివర అహల్య అన్నప్పుడు ల్యా అనేటువంటి పదం ఉంది. నా తల్లి పేరు ఏమిటండి కౌసల్య అనేటువంటి పదం. నా తల్లి పేరులో ఉండేటువంటి చివరి పదమైనటువంటి ల్యా అనేటువంటి పదానికి నేను ఎంత మర్యాదిస్తున్నానో తెలియాలి. కాబట్టి ఆ అహల్యలో ఉండేటువంటి ఆ పదంలో ఉండేటువంటి ల్యా అనేటువంటి పదాన్ని గౌరవించి ఆమెకు ఉండేటువంటి శాపాన్ని నేను నివృత్తి చేశాను అని చెప్పేట రామచంద్రమూర్తి. అంటే తన తల్లి మీద ఎంత గౌరవము అనేటువంటి విషయాన్ని ఈ విధానంగా, అంటే ఉత్తరాదిలో ఈ కథ చాలా ప్రచారంగా ఉన్నది, అలా చెప్తారు. కాబట్టి అలా రామచంద్రమూర్తి యొక్క పాదధూళి వల్ల పవిత్రురాలైనటువంటిది అహల్య. కాబట్టి అహల్యకు శాప విమోచనాన్ని కలిగించినటువంటి వాడు అఘశోషణాత్ అగణిత శ్రేయ పదప్రాపణాత్ శ్రేయ శ్రీపతిరేక ఏవ జగతాం
ఏతేజ షట్సాక్షిణ అని చెప్పు 6 యొక్క వృత్తాంతాలు మనం చెప్పుకున్నాం. అంటే ధ్రువుడి యొక్క వృత్తాంతాన్ని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి 6 వృత్తాంతాల వల్ల మనం ఆశ్రయించదగినటువంటి వాడు ఎవరు అంటే శ్రీపతి మాత్రమే. అంటే వాత్సల్యంలో అయినా సరే, అభయప్రదానాన్ని ఇవ్వడంలో అయినా సరే, ఆర్తుడైనటువంటి వాడు పిలిచినప్పుడు రక్షించడంలో అయినా సరే, ఎవరైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు ఔదార్యంగా ఇవ్వడంలో అయినా సరే, ఎవరైనా పాపం చేస్తే ఆ పాపం నుంచి ఉద్ధరించడంలో అయినా సరే, ఎవరైనా బాధపడుతూ ఉంటే ఉత్తమమైనటువంటి పదాలను ఇవ్వడంలో అయినా సరే, లెక్క లేకుండా తన యొక్క ఉనికిని చాటుకునేటువంటి తత్వం శ్రీమన్నారాయణుల్లో ఉంది. కాబట్టి ఆయన ఆశ్రయించదగినటువంటి వాడు అనేటువంటి వృత్తాంతాన్ని మనం ఒక్కో కథానికం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి అలాంటి ఆ మహనీయుడైనటువంటి ఆ స్వామి యొక్క చరిత్రను మనం తెలుసుకున్నాము. ఈ విధముగా అహల్యా శాప విమోచనాన్ని పోగొట్టినటువంటి రామచంద్రుడు తరువాత మిథిలా నగరానికి వెళ్ళడం, ఆ ధనుర్భంగం చేయడం, సీతను వివాహం చేసుకోవడం అనేటువంటిది మనకు తెలిసినటువంటి ఘట్టమే. ఇక ఇవాల్టి స్తోత్రమైనటువంటిది మార్గశీర్ష అధిదేవత అయినటువంటి కృష్ణ సంబంధమైనటువంటి స్తోత్రాన్ని మనం పారాయణ చేసి దానిలో విశేషాలు మనం తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మునయః ఊచుః. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను తమ మనస్సులో లగ్నం చేసుకుని ఈ విధంగా పఠించండి. మునయః ఊచుః యన్మాయయా తత్వవిదుత్తమావయం విమోహితా విశ్వసృజామధీశ్వరాః యదీశితవ్యాయతి గూఢ ఈహయా అహో విచిత్రం భగవద్విచేష్టితం ఆనీయ ఏతత్ బహుధైక ఆత్మనా సృజత్యవత్యత్తి నబధ్యతే యథా భౌమైర్హి భూమిర్బహునామరూపిణి అహో విభూమ్నశ్చరితం విడంబనం అథాపి కాలే స్వజనాభిగుప్తయే బిభర్షి సత్వం ఖల నిగ్రహాయ చ స్వలీలయా వేదపథం సనాతనం వర్ణాశ్రమాత్మా పురుషః పరో భవాన్ బ్రహ్మతే హృదయం శుక్లం తపస్వాధ్యాయ సంయమైః యత్రోపలబ్ధం సద్వ్యక్తం అవ్యక్తం చ తతః పరం తస్మాద్ బ్రహ్మకులం బ్రహ్మన్ శాస్త్రయోనేస్త్వమాత్మనః సభాజయసి సద్ధామా తద్బ్రహ్మణ్యాగ్రణీర్భవాన్ అద్యనో జన్మ సాఫల్యం విద్యాయాస్తపసో దృశః త్వయా సంగమ్య సద్గత్యా యదంత శ్రేయసాం పరః నమస్తస్మై భగవతే కృష్ణాయ కుంఠమేధసే
కృష్ణాయ కుంఠమేధసే స్వయోగమాయయాచ్ఛన్న స్వయోగమాయయాచ్ఛన్న మహిమ్నే పరమాత్మనే మహిమ్నే పరమాత్మనే నయం విదత్యమీ భూపా నయం విదత్యమి భూపా ఏకా రామాశ్చ వృష్ణయః ఏకా రామాశ్చ వృష్ణయః మాయాయవనికాచ్ఛన్నం మాయావనికాచ్ఛన్నం ఆత్మానం కాలమీశ్వరం ఆత్మానం కాలమేశ్వరం యథా శయానః పురుష యదా శయానః పురుష ఆత్మానం గుణతత్వదృక్ ఆత్మానం గుణతత్వతః నామమాత్రేంద్రియాభాతం నామమాత్రేంద్రియాభాతం న వేదరహితం పరం నమేదరహితం పరం ఏవం త్వానామమాత్రేషు ఏవం త్వానామమాత్రేషు విషయేష్వింద్రియే హయా విషయేషేంద్రియే హయా మాయయా విభ్రమచ్చిత్తో మాయయా విభ్రమచ్చిత్తో న వేదస్మృత్యుపప్లవాత్ నవేదస్మృత్యుపప్లవాత్ తస్యాద్యతే తస్యాదతే తదృశిమాఘ్రిమఘౌఘమర్షం తదృశిమాంగిమఘోరమశ్రం తీర్థాస్పదం తీర్థాస్పదం హృది కృతం హృది కృతం స్వీపక్వయోగైః స్విభక్తయోగైః ఉత్సిక్త ఉత్సిక్త భక్త్యుపహతాశయ భక్తుపహతాశయ జీవకోశాః జీవకోశాః ఆపుర్భవద్గతిం ఆపుర్భవద్గతిం అథోనుగృహాణ భక్తాన్ అథోనుగృహాణ భక్తాన్ ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే మహాపురాణే దశమస్కంధే దశమస్కంధే ఉత్తరార్ధే ఉత్తరార్ధే చతురశీతితమేऽధ్యాయే చతురశీతితమోऽధ్యాయే మునికృత మునికృత శ్రీకృష్ణ స్తోత్రం శ్రీకృష్ణ స్తోత్రం భాగవతంలో ఉండేటువంటి ఒకనొక ప్రస్తావన. భారత యుద్ధం జరగడానికి ముందు కృష్ణ పరమాత్మ తాను హస్తినాపురానికి వెళ్ళడం, అక్కడ ఉండేటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉండేటువంటి ఆ పాండవులతో తాను వారి పక్షంలో ఉన్నట్లుగా తెలియజేయడం. ఆ సందర్భంలో బలరాముడు తాను యుద్ధానికి సన్నద్ధుడుగా కాను అని తెలియజేసి, తనకు ఆ యుద్ధంలో ఇష్టం లేదు అని తెలియజేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఆ సందర్భంలోనే దుర్యోధనుడు అర్జునుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను ప్రాధేయపడితే, శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం పట్టనటువంటి నన్ను ఒక పక్షంలో, ఆయుధం పట్టేటువంటి వాళ్ళు నాతో సమానమైనటువంటి నా సైన్యం ఒక పక్షంలో ఉంటుంది, ఎవరు కావాలో కోరుకోండి అని అంటే, ఆ సందర్భంలో అర్జునుడు కృష్ణ నువ్వు మాత్రం ఉంటే చాలు, నాకెవరూ అవసరం లేదు అని చెబితే, దుర్యోధనుడు మాత్రం అక్కడ ఉండేటువంటి ఆ సైన్యాన్ని స్వీకరించడం. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మతో వచ్చినటువంటి 16,000 మంది తన భార్యలు, అష్టమహిషులు అందరూ కూడాను ద్రౌపది దగ్గర కొన్ని పతివ్రతా ధర్మాలు తెలుసుకునేటువంటి సందర్భంలో ఆ సన్నివేశాన్ని చూచినటువంటి నారద మహర్షి ఇతర మునులందరూ కూడాను చేసేటువంటి స్తోత్రానికి సంబంధించిన స్తోత్రం. వారందరూ కూడాను యన్మాయయా తత్వ విదుత్తమావయం విమోహితా విశ్వసుజామధీశ్వరాః. ఓ స్వామి, మేమందరం కూడా ఎంత తపస్సు చేసినా కూడాను నీ మాయలో పడిపోయేటువంటి వాళ్ళమే. ఇది ఎంత విచిత్రమైనటువంటిది. ఇంత జ్ఞానం కలిగినప్పటికీ, ఎంత మేము ఆ జ్ఞానాన్ని కలిగిన వారం అయినప్పటికీ కూడాను నీ మాయలో పడాల్సిందే స్వామి. ఆనీయ ఏతద్ బహుధైక ఆత్మన సృజత్యవత్యత్తి నబధ్యతే యథ అని ఈ లోకంలో ఉండేటువంటి అన్ని జంతువుల్ని కూడా నువ్వు ఆ సమయానికి సృష్టించి, ఆ సమయానికి పోషించి, ఈ కాలంలో ఉంచి ఎన్నో రకాల ఆటలాడతావు స్వామి, మమ్మల్ని నువ్వు అనుగ్రహించాల్సింది అని చెప్పి, నమస్తస్మై భగవతే కృష్ణాయ కుంఠమేధసే స్వయోగమాయయా ఛన్న మహిమ్నే పరమాత్మనే. తన యోగమాయతో అందరినీ ఆవరించేటువంటి మాహాత్మ్యం కలిగినటువంటి ఓ కృష్ణ, నమస్తస్మై, నీకు నమస్కారం చేస్తున్నాము, మమ్మల్ని కాపాడవలసింది అని చెప్పి, అద్యనో జన్మ సాఫల్యం విద్యాయాస్తపసోదృశ త్వయా సంగమ్య సద్గత్య
యదంత శ్రేయసాం పరః. ఇవాల్టికి ఈ అద్భుతమైనటువంటి దివ్యమంగళ రూపాన్ని సందర్శనం చేయడం వల్ల మా జన్మ సాఫల్యం పొందింది అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మకు తెలియజేస్తూ చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రాన్ని మనం ఇవాటి రోజున పారాయణ చేసుకున్నాం. ఇంక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమందరం కలిసి పారాయణం చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.